तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदमी बढ़ते हैं। खबर की जानिब विकाराबाद CCS और परगी पुलिस ने की मुश्तरका कार्रवाई। बताया गया कि बस स्टैंड पर रेजनी की वारदातें बढ़ गई थी। इस सिलसिले में खातून जिसका नाम अमूलिया बताया गया, आखिरकार इसे दर्द बोझा बताया गया कि इसके कब्जे तकरीबन 11 तोले से करीब सोना भी रिकवर किया गया है। इस सिलसिले में पुलिस को ये बड़ी कामयाबी मिली है क्योंकि इस तरह के वाक़यात मुस्तकिल पेश आ रहे थे। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फ़ौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी ख़बरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। వికారాబాద్ జిల్లాలో బస్టాండ్లలో రద్దీగా ఉన్న బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి గతంలో చాలా దొంగతనాలు జరిగినాయి. ఈ విషయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు పరిగి పోలీస్ మరియు CCS వికారాబాద్ వాళ్ళు జాయింట్గా ఆపరేషన్ చేసి అమూల్య అనే ఒక లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పరిగి బస్టాండ్లో, వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు, సెల్ ఫోన్సు ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. భువనగిరి అరెస్ట్ చేసినామే, భువనగిరి ప్రాపరు. అదే మన వికారాబాద్ ఎక్కువ బస్ స్టాండ్లలో అక్కడిక్కడ చేస్తుంటారు. డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మనకు దొరికిన ఆమె మన దగ్గర మాత్రం 5 అఫెన్స్లు చేసింది. 2 వికారాబాద్ బస్ స్టాండ్లు, 3 పరిగి బస్ స్టాండ్లు. మెయిన్ ఎవరైతే ఇక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాడేంటంటే డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేపిస్తుంటాడు. ఒక్కొక్క టీంతోనూ ఒక్కొక్క ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాడు. అదే మనకు ఈ టీమ్స్ ఎస్పీ గారు టీం ఫామ్ చేసింది కదా, CCS అండ్ పరిగి పోలీస్ జాయింట్స్గా ఎఫర్ట్ చేసి రికవరీ కూడా ఇప్పుడు మొత్తం వీళ్ళ దగ్గర నుంచి 11 తులాల 8 గ్రాముల బంగారం, 80,000 రూపాయల క్యాషు, ఒక సెల్ ఫోన్